అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. ఈరోజు సమాజం ఏ వైపు వెళ్తుంది? అసలు బంధాలు అనుబంధాలకు విలువ ఉందా? 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి సుఖ దుఃఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసిన భార్యాభర్తల బంధం ఇంతలా దిగజారిపోతుందా? అసలు రోజు రోజుకి వస్తున్న కొన్ని వార్తలు చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్న యువకులు ఇప్పుడు 1కి 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. పచ్చటి కాపురంలో అక్రమ బంధాల నిప్పులు పోసుకుంటూ కన్న బిడ్డలను సైతం రోడ్డున పడేస్తున్న కొందరు మహిళల ప్రవర్తన చూస్తే సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. నిజంగా ఏదైతే పవిత్రమైనటువంటి ఆలయానికి వెళ్దామని నమ్మించి కన్న బిడ్డ కళ్ళ ముందే ఏమీ ఎరగని పసిపాప ఎదుటే కట్టుకున్నటువంటి భర్తను కిరాతకంగా నరికించి చంపినటువంటి ఒక భార్య దారుణ కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘోర కలియుగ వింత వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ పూర్తి దారుణం వెనుక ఉన్నటువంటి అసలు నిజాలేంటో పూర్తి వివరాలని చూద్దాం. ఈ కథలోకి వెళితే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రమేష్కు కుప్పంలోని శాంతిపురానికి చెందిన 19 ఏళ్ల హాసినితో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రమేష్ హూసూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకునేవాడు. వీరికి ఒక చిన్న పసిపాప కూడా ఉంది. ఎంత హ్యాపీ ఫ్యామిలీ! 23 ఏళ్లకే ఒక బాధ్యత గల భర్తగా సంపాదిస్తూ భార్యను పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు రమేష్. కాకపోతే హాసిని మనసులో మాత్రం ఇంకొకడు ఉన్నాడు. పెళ్ళైన తర్వాత కూడా హాసిని తన చిన్ననాటి స్నేహితుడు అయిన యుగంధర్తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఇక్కడే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంట్లో మంచి భర్త, చేతిలో పసిబిడ్డ ఉన్నా కూడా ఈ అక్రమ మోజులు ఎందుకు? పచ్చగా సాగుతున్న సంసారంలో ఇలాంటి విషబీజాలు ఎందుకు నాటుకుంటున్నారు? తన అక్రమ బంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించిన హాసిని ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్రియుడు యుగంధర్తో కలిసి పక్కాగా ఒక స్కెచ్ వేసింది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న రోజు మరీ దారుణం. మంగళవారం అమావాస్య కావడంతో మల్లప్పకొండపై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామని భర్త రమేష్ను నమ్మించింది. పాపం ఆ భర్తకు తెలియదు తన భార్య తనకు మృత్యువులా మారుతుందని. భర్త కూతురితో కలిసి బైక్పై కొండకు బయలుదేరిన హాసిని దారి పొడవునా భర్తకు తెలియకుండా తన లైవ్ లొకేషన్ను ప్రియుడు యుగంధర్కు షేర్ చేస్తూనే ఉంది. కొండపై 3వ మలుపు వద్దకు రాగానే ప్లాన్ ప్రకారం కావాలనే తన హ్యాండ్ బ్యాగ్ను కింద పడేసింది. బ్యాగ్ పడిపోయింది కదా అని భర్త రమేష్ బైక్ ఆపాడు. దాంతో రమేష్ బైక్ ఆపడమే ఆలస్యం. అప్పటికే మాటు వేసి ఉన్న ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు రమేష్ పై ఒక్కసారిగా దాడికి దిగారు. భయంతో ప్రాణాలు దక్కించుకోవడానికి రమేష్ అడవిలోకి పరిగెత్తాడు. కానీ వదలలేదు ఆ కిరాతకులు. 100 మీటర్ల దూరంలో అడవిలోకి అతడిని వెంటాడి వేటాడి పదునైన ఆయుధాలతో దారుణంగా నరికి చంపారు. నిజంగా ఇక్కడ ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. అడవిలో భర్తను నరుకుతుంటే రోడ్డు మీద ఆ పసిబిడ్డ ఏడుస్తుంది. కట్టుకున్న భర్త ప్రాణాలు పోతుంటే ఆ భార్య హాసిని కళ్ళలో ఎలాంటి చలనం లేదు. ఇది ఎంతటి దారుణం! ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డకు తండ్రి లేకుండా చేసి తను నమ్మిన భర్తను శవంగా మార్చడానికి ఆమె చేతులు ఎలా వచ్చాయి? ఈ దారుణాన్ని తలుచుకుంటుంటేనే స్థానికులు సైతం వణికిపోతున్నారు. పాపం ఎప్పుడూ దాగదు కదా. హత్య చేసిన తర్వాత హాసిని పాప ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. కేవలం అక్రమ బంధం కోసమే ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన భార్య హాసినిని ఆమె ప్రియుడు యుగంధర్ మరియు అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి కటకాల వెనక్కి నెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ ఘటన విన్న తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న. అసలు ఆడవాళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? క్షణిక సుఖాల కోసం, అక్రమ సంబంధాల కోసం కన్న బిడ్డల భవిష్యత్తును ఎందుకు బలి పశువులను చేస్తున్నారు? ఒకవైపు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి ఘోరానికైనా వెనుకాడట్లేదు. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల సమాజంలో మంచిగా ఉండే మిగతా మహిళలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. బంధాలకు పూర్తిగా కూడా గౌరవం ఇవ్వండి. నచ్చకపోతే విడిపోండి, చట్టపరంగా విడాకులు తీసుకోండి. కానీ ఇలా ప్రాణాలు తీసే హక్కు
పసిపిల్లల జీవితాల్లో నిప్పులు పోసే హక్కు ఎవరికీ లేదు. ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు ఒత్తు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.